హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో భాగవతం పురాణం తాలూకా విశిష్టత, చదవడం వల్ల జరిగే ఉపయోగాలు మరియు భాగవత పురాణం 7 రోజుల్లో శ్రవణం చేయడం ఆర్ ప్రవచనం చేయడం అనే సాంప్రదాయాన్ని ఎవరు మొదలెట్టారు అన్న సంగతి చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఆ వీడియోను కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ జరగబోయేది చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూర్వం నైమిషారణ్యంలో సౌనకాదిక మునులందరూ కలిసి దీర్ఘసత్ర యాగాన్ని చేస్తున్నారు. ఆ సమయంలో వేదవ్యాసుడి శిష్యుడు రోమహర్షణుడి కుమారుడైన సూత మహర్షి అక్కడికి వచ్చాడు. అందరూ ఆయన్ని ఘనంగా స్వాగతించి సత్కారాలు చేసి ఇలా వేడుకున్నారు. స్వామి, సూత మహర్షి, నీ తండ్రి ద్వారా వ్యాస మహర్షి రచించిన అన్ని పురాణాలను నీవు శ్రద్ధగా అవగతం చేసుకున్నావు. ఈ కలియుగంలో మానవులందరూ అల్పాయుషులుగా, భోగలసలాలుగా, రోగపీడితులుగా కనుక వారంతా వేదాధ్యయనం చేసి వేద ధర్మాన్ని తెలుసుకోలేరు. అలాంటి వారందరికీ తరింపచేయటానికి ఏకైక మార్గం శ్రీకృష్ణుడి దివ్యగాథలను వినటమే. కనుక పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణ పరమాత్ముని పుణ్యగాథల్ని మాకు వినిపించు, మా జీవితాన్ని చరితార్థం చేయమని కోరుతున్నాం అని ప్రార్థించారు. సూతముని ముందుగా శుకుడికి, నరనారాయణులకు, శ్రీకృష్ణుడికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి, బ్రహ్మదేవునికి నమస్కరించి చెప్పడం ప్రారంభించారు. సౌనకాది మునులాగా శ్రీకృష్ణుని అవతారగాథని వినాలన్న మీ కోరికను శ్రేయోదాయకం. అది మీ అందరి కర్తవ్యం కూడా. శ్రీకృష్ణుడి మీద అనన్య భక్తి కలిగి ఉంటే చాలు. అది జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తుంది. మానవులు నిరంతరం కృష్ణలీలల్ని వింటూ ఆయన్నే ఆరాధిస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ ఉంటే వారు సంసార బాధల నుండి విముక్తి పొందుతారు. అందరి హృదయాలలో నివసించే కృష్ణ పరమాత్మ తన భక్తుల గానం చేసే కీర్తనల్ని విని ఆనంద తన్మయత్తుడవుతాడు. కనుక ఆయన మీద భక్తిని పెంపొందించుకుంటే జీవుడికి కామక్రోధాలు తగ్గిపోయి అతడి బుద్ధి పరిశుద్ధంగా మారిపోతుంది. బ్రహ్మ స్వరూపుడైన కృష్ణ పరమాత్మ గడ్డిపరక నుంచి బ్రహ్మదేవుడి వరకు సకల జీవరాశుల్ని తానే సృష్టించాడు. ఆయన సృష్టిలో ప్రధానంగా దేవతలు, మానవులు, పశుపక్షాదులు, కదలని పర్వతాలు అని 4 రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవుల్లో స్త్రీలు, పురుషులు అనే లింగభేదం, సత్వరజస్తమ గుణాలచే స్వభావ భేదాలు ఏర్పడ్డాయి. ఆ పరమాత్మ మానవుల జీవితాన్ని క్రమబద్ధం చేసే లక్ష్యంతో బ్రహ్మచర్యం, గారస్థం, వానప్రస్థం, సన్యాసం అనే 4 వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పరిచారు. అలాగే మానవుల్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలుగా వారు చేసే పనులను అనుసరించి ఏర్పాటు చేశారు. ఈ మానవులంతా ధర్మబద్ధమైన జీవితం గడపడం కోసం ధర్మ, అర్థ, కామ, మోక్షాలని చతుర్విధ పురుషార్థాలని నిర్దేశించారు. ఈ పురుషార్థాలు సాధించడానికి కావలసిన విజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం బ్రహ్మదేవుడి ద్వారా 4 వేదాలను సృష్టించారు. అయితే వేద జ్ఞానం అందరికీ సులభంగా అర్థం కాదని భావించి తానే వ్యాసుడిగా అవతరించి వేద వాంగ్మయాన్ని 4గా విభజించారు. అందులో కర్మకాండకు సంబంధించి పూర్వ భాగానికి జైమిని మహర్షి చేత వ్యాఖ్యానం రాయించి, జ్ఞాన భాగానికి ఉత్తర భాగానికి తానే బ్రహ్మసూత్ర భాష్యం రచించారు. అదేవిధంగా పూర్వ భాగానికి వివరణగా మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా మహాభాగవతాన్ని రచించి వేదసారమంతా ఈ రెండిట్లో పొందుపరిచారు. భగవంతుడంటే జ్ఞానం, వీర్యం, శక్తి, ఐశ్వర్యం, తేజస్సు వంటి ఉత్తమ లక్షణాలన్నీ కలిగి ఉంటూ ఎటువంటి అవలక్షణాలు లేని వాడని అర్థం. అంతేకాదు సమస్త కళ్యాణ గుణాలు కలిగిన వాడు, ఎలాంటి దోషాలు అంటని వాడు భగవంతుడే. ఈ భగవంతుడు తనకి సృష్టి చేయాలి అన్న సంకల్పం కలిగితే రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి జగత్తును సృష్టిస్తాడు. అలాగే లయం చేయాలని భావిస్తే తమోగుణ ప్రధానుడైన పరమేశ్వరుడితో చేరి సృష్టిని లయం చేస్తాడు. ఇక తన సృష్టిని పోషించాలన్న భావన దేవునికి కలిగితే సత్వగుణ ప్రధానుడైన విష్ణువుతో ప్రవేశించి ప్రపంచాన్ని పోషిస్తాడు. ఈ సకల జగత్తుకి కారకుడైన శ్రీ మహావిష్ణువు భజిస్తే జ్ఞానం కలుగుతుంది, ముక్తి లభిస్తుంది. వాసుదేవుడి ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. వేదాలలో మొదట చెప్పింది వాసుదేవుడు ఉపాసనే. ఈ వాసుదేవుడే సకల సృష్టికి ముందున్న పరమాత్మ, ఆదిదేవుడు. ఆయనే సకల జీవరాశులు ఇంద్రియాలతో, మనస్సులతో,
పంచభూతాలతో కలిసి విరాట్ పురుషుడిగా అవతరించాడు. ఆ మహాపురుషుడు అపార జలరాశిలో యోగ నిద్రలో ఉండగా ఆయన నాభి నుంచి పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. తరువాత ఆయన దేహం నుంచి ఎన్నో దేవత మానవ రూపాలు ఆవిర్భవించాయి. ఆ మహాపురుషుడే కాలక్రమంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, కృష్ణ, పరశురామ, నారద, నరనారాయణ, కపిల, వృషభ, దత్తాత్రేయ తదితర అవతారాలను ధరించి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేశాడు. అలాగే మంత్రదృష్టలైన ఎందరో ఋషులు, మునులు కూడా ఆయన నుంచి పుట్టిన పరమాత్మ ధరించిన అన్ని అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైనది. ఈ అవతారంలో పరమాత్మ లక్షణాలుగా చెప్పబడ్డ జ్ఞానం, బలం, ఐశ్వర్యం, ప్రకాశం, వీర్యం వంటి కళ్యాణ గుణాలన్నీ ప్రకటించబడ్డాయి. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం ఉంటారు. సౌనకాది మునులారా, ఈ స్థూలమైన జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మ జగత్తును కూడా ఈ పరమాత్మే సృష్టించాడు. ఆ పరమాత్మ లీలా విలాసాలు మాయతో కూడుకున్నవి. అవి అందరికీ సులభంగా అర్థం కావు. కేవలం పాద పద్మాల మీద భక్తి కలిగిన వారికి మాత్రమే అవి అవగతం అవుతున్నాయి. సకల వేదాల సారాన్ని వ్యాస భగవానుడు శ్రీ భాగవత పురాణంలో పొందుపరిచి తన కుమారుడు సుఖమహర్షికి బోధించారు. ఆయన దాన్ని పరీక్షిత్ మహారాజుకి వినిపించే సమయంలో నేను కూడా అక్కడే ఉండి మొత్తం శ్రవణం చేశాను. నా శక్తి వంచన లేకున్నా నేను విన్నదంతా మీకు వివరిస్తాను అని సోతుడు మహర్షులందరికీ చెప్పారు. సో ఈనాటితో ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియో కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.